నిన్న రెండు పార్టీలు కూటమి జిల్లా అధ్యక్షులు, ఒక ఆయన ఉమ్మడి జిల్లా, మరొక ఆయన తిరుపతి పార్లమెంటు జిల్లా, మరి కూటమిలో మూడో జిల్లా అధ్యక్షుడు రాలా. ఏందో మరి అర్థం కాల. మూడో పార్టీకి వీళ్ళకి ఏమైనా తేడాలు వచ్చినాయేమో ఒకసారి మీరు అడగాలి. నాకైతే డౌట్ వచ్చింది. సరే, వాళ్ళు వస్తే వచ్చినారు, రాకపోతే రాకపోయినారు. వచ్చిన ఇద్దరు మాత్రం చిన్న కథ కాదన్నా వాళ్ళదా. అబ్బా ఏంది స్వామి ఆ ప్రెస్ మీటా? జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో భయంకరంగా అప్పులు చేసేసాడంట, దారుణాలు జరిగినాయంట, దోపిడీలు జరిగినాయంట. ఈ ఇద్దరు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని, ఇంకొకటి సింగిల్ జిల్లా అధ్యక్షుడిని అడుగుతున్నా నేను. అయ్యా, 610 హామీలని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు. ఆయన మేనిఫెస్టోలో పెట్టిన రోజు ఈ ఉమ్మడి జిల్లా పార్టీ జనసేన ఏదైతే ఉందో ఆయన కూడా దాంట్లో భాగస్వామి. ఆయన ఊరూరు తిరిగి చంద్రబాబు నాయుడిని గెలిపించండి అని చెప్పి ప్రచారం చేసినాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టో హామీలు ఏవైతే ఉన్నాయో 610లో మీరు ఎన్ని అమలు చేసినారు స్వామి? గురు, మిమ్మల్ని ఇద్దరిని అడుగుతున్నా, మీ రెండు పార్టీ జిల్లా అధ్యక్షులను అడుగుతున్నా, నేరుగా సూటిగా అడుగుతున్నా, మీరు ఎన్ని హామీలు అమలు చేసినారు? దానికి సమాధానం చెప్పండి. ముందు స్వామి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన మొత్తం అప్పులు చేశారా? నిన్నటికి నిన్న పార్లమెంటరీ అంటే రాజంపేట పార్లమెంటుకి ఎంపీకి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పక్క నుండి భారీగా స్పీచ్లు ఇస్తున్నారు. ఒకనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో ప్రతిరోజు గవర్నమెంట్ని మేనేజ్ చేయడం కోసం అని చెప్పి ప్రభుత్వానికి రోజు ఓడి తీసుకున్నాడంట. అప్పు తీసుకొనే ప్రతిరోజు ప్రభుత్వాన్ని నడిపిన ఘనత నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఎవరికన్నా ఉంటే అది చంద్రబాబు నాయుడికే. మీరా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల గురించి ప్రశ్నించేది? ఒక్కరోజు అప్పు లేకుండా ప్రభుత్వాన్ని నడపగలిగిన శక్తి చంద్రబాబు నాయుడికి లేదని చెప్పింది మరొక ముఖ్యమంత్రి అయినటువంటి ప్రస్తుత బీజేపీ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదో, ఈయన పక్క నుండి ఎందుకు ఓట్లు అడుగుతున్నారో నాకైతే అర్థం కావడం లే. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదంట. పోలవరం ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాల్ కడితే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది కదా స్వామి. మీరు కట్టిన డయాఫ్రమ్ వాలు మీ హయాంలో ఆయన ఎవరు, దేవినేని ఉమామహేశ్వరరావు ఎవరో, ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉండేటప్పుడు కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందయ్యా. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందో చెప్పు స్వామి నువ్వు. ఇద్దరు జిల్లా అధ్యక్షులు, నేను మిమ్మల్ని నేరుగా అడుగుతున్నా. మళ్ళీ బాబాయ్ హత్య. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన నవరత్నాలని అనౌన్స్ చేసినాడో, ప్రజలకిచ్చిన ప్రతి హామీని దాదాపు 98% హామీలని నెరవేర్చినాడని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన్ని బ్రహ్మరథం పడుతున్నారు. మీరు 610 హామీల్లో కనీసం 10 అన్నా చేశారు లేదు తెలియలేదు. మద్యపాన నిషేధం మాత్రం చేయలేదని చెప్పి ముందుకు వస్తున్నారు, బాగా ప్రశ్నిస్తున్నారు. కరోనా టైంలో జనాలకి కరోనా ఒకరికొకరికి అంటుకుంటుందని వైన్ షాపులు ఆపితే ఏం చేసినారు? వైన్ షాపులు మొత్తాన్ని లోకల్ సైంటిస్టులు తయారయ్యి గ్రామాల్లో సారాయి షాపులు తెచ్చేసినారు. పక్క రాష్ట్రాల నుంచి మద్యం తరలించుకుంటే మన ఆదాయం అంతా పక్క రాష్ట్రాలకు పోయింది. దానికన్నా మద్యం నడపడమే మేలు అన్నది ప్రభుత్వం భావించింది. 98% హామీలు అమలు చేయడం కరెక్టా? ఒకటో రెండో హామీలు అమలు చేయకపోవడం మీద మాత్రమే ఉంటుందా మీ ఫోకస్? బాబాయ్ హత్య, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రేరేపితం వల్ల అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య కానీ చేయించుంటే
ఆ రోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిండేవాడా? అంటే ఆ రోజు ఇన్స్టిట్యూషన్ హెడ్గా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు కింద ఉన్నటువంటి అధికారులు దోషినెవరో తేల్చలేనంత అసమర్థులా? అంటే చంద్రబాబు నాయుడు అసమర్థతే కదా అది. అదే కనుక నిజమైంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో దాన్ని ఏ స్థాయిలో వాడుకొని ఉంటాడో మనకు తెలియని విషయమా? కంప్యూటర్ని కనుగొన్నది చంద్రబాబు. ఎప్పుడు కనుక్కున్నాడో డేట్ అయితే నాకు తెలియదు. సెల్ ఫోన్ని తీసుకొచ్చింది చంద్రబాబు. ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టి తయారు చేసినాడో మాకైతే తెలియదు. కరోనాని సృష్టించింది కూడా చంద్రబాబే అంట, ఆపింది కూడా చంద్రబాబే అంట. కరోనా నారావారిపల్లిలో ఏడన్నా ఒక మూల వ్యవసాయ భూమిలో ఏమన్నా పుట్టిందా క్రిమి, ఆ బ్యాక్టీరియా అని అడుగుతున్నా. ఈయన ఎక్కడ తయారు చేసినాడని అడుగుతున్నా. అసలు ఒక్కటంటే ఒక్కటి శాండిటీ ఉందా? ఒక్కటంటే ఒక్కటి వాస్తవానికి దగ్గరగా అడిగిన పరిస్థితి ఉందా? మాట్లాడిన పరిస్థితి ఉందా? పొద్దున లేస్తే నవరత్నాలు అందరికీ అందుతున్నాయి కాబట్టి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్ని దూరం చేయాలంటే ఆయన హంతకుడు, ఆయన దోపిడీదారుడు, ఆయన అలాంటి వాడు, ఇలాంటి వాడు, తల్లిని వదిలేసినాడు, చెల్లిని వదిలేసినాడు అని మాట్లాడుతున్నారు. అవి తప్ప ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరిగినట్టుగా, సంక్షేమం ఏమైనా అమలు కానట్టుగా ఏమైనా మాట్లాడుతున్నారా? అంటే వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దెబ్బతీయడానికి వ్యూహాత్మక కుట్రతో జగన్మోహన్ రెడ్డి గారిని అంచే ప్రయత్నం తప్ప మీ మాటల్లో పస ఎక్కడుంది? మీ మాటల్లో వాస్తవం ఎక్కడుంది? మీరు అవాస్తవాలని వాస్తవాలని చెప్పడం కోసం ఎల్లో మీడియాను వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలన్న ప్రతి ప్రయత్నము విఫలమయ్యి ప్రజల్లో ఆయన మరింతగా పెరగడం జరిగింది తప్ప తగ్గలేదు. ఆయన ప్రజల్లో మరింత పెరిగినాడు కాబట్టే కదా మీరందరూ కూటమిలుగా వస్తున్నారు, గుంపుగా వస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అంత ఆదరణ కానీ పెరుగుంటే ఈ పొత్తులు ఎందుకు స్వామి? ఇసుక మట్టి దోపిడీ చేసింది పవన్ కళ్యాణ్ ఆరోపించినాడు, నారా లోకేష్ దోపిడీ చేసినారని. ఈరోజు వాళ్ళ తండ్రి పక్కన చట్టపట్టాలు వేసుకొని చంద్రబాబు నాయుడు మంచి పరిపాలకుడు, ఆయన గెలిపించండి అంటున్నాడు. 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చి తప్పించుకున్నారని చెప్పి ఆ రోజు బీజేపీని అన్నారు. ఆ పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు ఫ్రెష్ లడ్డూలు ఎట్టయినాయో మాకు అర్థం కావటంలే. ఏంది అసలు ఈ దొంగనీతి? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే హక్కు ఈ జిల్లా అధ్యక్షులకు ఉందా? 2 చోట్ల కార్పొరేటర్లుగా తమ్ముడు భార్యని పెడితే చిత్తుగా ఓడిపోయిన ఆయన ఒక జిల్లా అధ్యక్షుడు. ఇంకొక ఆయన పార్టీ టికెట్ నాకే అనుకుంటే కాకెత్తి అదేదో గెద్దొచ్చి కొట్టుకోపోయినట్టు కోడిపిల్లని చిత్తూరు నుంచి ఒక ఆయన వచ్చి కొట్టుకోపోయినాడు. అయినా బుద్ధి రాకోకుండా నేను మళ్ళా జిల్లా అధ్యక్షుడు అని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళా తిరుగుతా అన్నారు. మీకు భూమన అభినయ్ రెడ్డిని, కరుణాకర్ రెడ్డిని విమర్శించే హక్కు ఉందా? ఒక్క రోడ్డు వేసిన దాఖలాలు ఉన్నాయా మీ బతుకులకి? ఒక్క కాలువ కట్టించిన దాఖలాలు ఉన్నాయా మీ బతుకులకి? ఒక్క చిన్న ఇటుకరా ఎక్కడన్నా మీరు అభివృద్ధి కోసం పేర్చిన సంఘటన ఉందా మీ బతుకులకి? ఏమీ లేకపోగా ఏం మాట్లాడుతున్నారంటే గంజాయి వనం అంట తిరుపతి. ఒక్క గంజాయి చెట్టు నాకైతే కనపడడంలే. తిరుపతి గంజాయి వనం అని విమర్శిస్తున్న మీ జిల్లా అధ్యక్షులను అడుగుతున్న, జిల్లా అధ్యక్షులారా ఒక్క గంజాయి చెట్టు అన్నా ఏడుందో చూపించండి అయ్యా. ఆ చెట్టు ఇంతవరకు జీవితంలో చూడలే, ఒకసారి నా చూసి తరిస్తాము. కాబట్టి ఆయన ఎవరో ఒక ఆయన ఆరిపోయిన శ్రీనివాసులను తీసుకొని వచ్చి మళ్ళా మంటేసి మళ్ళా ఆరణ శ్రీనివాసులుగా తయారు చేసే ప్రయత్నంలో భాగంగా మీరు ఈ దొంగ మాటలు చెప్తే ప్రజల్లో మరింత చులకనైపోతారు. ఆ విషయాన్ని గమనించుకోవాలి. మీ విమర్శలని చీల్చి చెండాడడంలో మేము వెనకపోయే ప్రసక్తే లేదు. నిన్న ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన కూడా ఒక ఇన్ఛార్జు, ఆయన కూడా ఒక టికెట్ హోల్డర్. ఎంతమందికి ఇస్తారో ఈ టికెట్లు? ఏమన్నా సినిమా టికెట్లా చింపిచ్చేదానికా? ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ పత్రాల మీద సంతకం పెట్టేటప్పుడు ఆయన జేబులో పెన్ను ఉందంట, కానీ ఆయన పెన్ను మాత్రం అవినాష్ రెడ్డి గారి దగ్గర తీసుకొని సంతకం పెట్టినాడంట. ఇదేంది? ఇది నాకు అర్థం కాల. పెన్ను పక్కనోడి దగ్గర తీసుకుంటేమి, ఎదుటోడి దగ్గర తీసుకుంటేమి, ఇది ఏమైనా ఒక విమర్శ? సరే ఓకే బాగుంది, పెన్ను పక్కన వాళ్ళ దగ్గర తీసుకోవడమే పెద్ద నేరము, భయంకరమైన నేరంగా మీరు భావిస్తున్నారు. దానికి ఏం శిక్ష ఉందో
ఈ ఇండియన్ పీనల్ కోడ్లో లేకపోతే భారత శిక్షా స్మృతిలో నాకైతే తెలియటల్లా. ఓకే, తప్పు అనుకుందాం. అన్నా లెజినోవా గారి విషయాన్ని ఎందుకండి ఆయన నామినేషన్లో ప్రస్తావించలేదు? పిల్లల గురించి ఎందుకండి? స్పౌసెస్ అని ఒక కాలం ఉంటుంది కదా. అన్నా లెజినోవా ఎక్కడుంది? ఆమె నా భార్య అని ఎందుకు కనబరచలేదు? అన్నా లెజినోవాకి ఈయనకి కలిగిన సంతానం పిల్లలుగా ఈయన ఎందుకు నామినేషన్లో పొందుపరచలేదు? దానికి చెప్పు స్వామి. పెన్నైనా పెన్ను పక్కన వాళ్ళ దగ్గర తీసుకొని సంతకం పెట్టడమే పరమనేరంగా మాట్లాడిన వ్యక్తులు ఈ అన్నా లెజినోవాకు పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన సంతానాన్ని ఎందుకు నామినేషన్ పత్రాలలో చూపించలేదు, అఫిడవిట్లో చూపించలేదు? వాళ్ళ భార్య ఆస్తులను ఎందుకు చూపించలేదు? భార్యగా ఆమె పేరును ఎందుకు కనబరచలేదు? ఇంకేమన్నా అంటే నాలుగో పిల్లం అంటే ఆయన కోపం. ఎవరంటే వాళ్ళు నువ్వే రా అంటాడు. ఇదేందో నాకు అర్థం కాదు. మగవాడు ఎట్ట వస్తారా స్వామి? ముగ్గురిని ట్రై చేసుకున్నావు, నాలుగో దాన్ని నువ్వే ట్రై చేసుకోవాలా? ఎవరినంటే వాళ్ళని పిలిస్తే కొడతారు. కాబట్టి ఇవన్నీ గుర్తెరిగి గమనించి లేనిపోని అవాస్తవాలు మాట్లాడి మీరు ఇంకా పలసపడిపోయి పనికి మాలిన జిల్లా అధ్యక్షులుగా మిగిలిపోవద్దని మా హితవు.